ఏ ఆర్టిస్ట్ కెరీర్‌లోనైనా టైటిల్ రోల్ చేయటం అనేది ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని టేస్ట్ చేయబోతున్నాడు 'నవీన్ చంద్ర'. ఇన్స్‌పెక్టర్ రిషిగా ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని తనందుకోవడమే కాదు ఆడియన్స్‌కి కూడా అందించబోతున్నాడు. ఈ జర్నీలో తనకి చాలా మంచి టీమ్ దొరికింది. నందిని లాంటి డైరెక్టర్స్‌తో వర్క్ చేశారు. సునయన లాంటి టాలెంటెడ్ యాక్టర్స్‌తో వర్క్ చేశారు. సో, వీళ్ళందరూ కలిసి మనకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతున్నారు. ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది. చాలా ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి ఈ ట్రైలర్ చూస్తుంటే. కొన్ని సమాధానాలు వీళ్ళ దగ్గర దొరుకుతాయేమో చూద్దాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నమస్తే. సో, ట్రైలర్ చూసిన తర్వాత ఇంపాక్ట్ అనేది చాలా పెరిగిపోయింది మేడం. సో, బిఫోర్ మీరు ట్రైలర్ అనౌన్స్ చేయకముందు ఇన్స్పెక్టర్ రిషి వేరు, ట్రైలర్ వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ రిషి వేరు. మాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. మేము కొత్త ప్రపంచాన్ని చూసాము. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సూపర్బ్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్. నవీన్ ఈ క్యారెక్టర్లోకి ఎంటర్ అవటం అనేది ఒక కెరియర్ టర్నింగ్ పాయింట్ అని మాకు అనిపిస్తుంది. మీరేం చెప్తారు? మీకు అనిపిస్తుందంటే మోస్ట్లీ ఉండొచ్చేమో, బికాజ్ చాలా సంవత్సరాల నుంచి మీరు నాకు తెలుసు. నా హైస్, నా లోస్ అన్నీ మీరు చూశారు. నిజంగా అది డైరెక్టర్ గారు పక్క నుండి మీకు అలా అనిపిస్తుందంటే నాకు చాలా సంతోషం. బికాజ్ నన్ను ఒక చిన్న పాపలాగా పిల్లోడ్లా చూసుకున్నారు. అంటే ఈ క్యారెక్టర్లో చాలా లేయర్స్ ఉన్నాయన్న. అంటే రకరకాలుగా బిహేవ్ చేయాలి. స్టేట్ ఆఫ్ మైండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నైట్ షూట్స్, డే షూట్స్, డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. పైగా ఎక్కడ ఫ్రీగా ఉండలేవు ఈ క్యారెక్టర్లో. సపోజ్ షూటింగ్స్ స్పాట్లో వీళ్ళందరికన్నా కొంచెం టైం ఉంది, కొంచెం నవ్వుకోవడానికి, మాట్లాడుకోవడానికి. నాకు అలా ఉండలేదు. ప్రతి సీన్లో నేను ఉంటాను, ప్రతిరోజు షూటింగ్ నాకు ఉంటుంది, ప్రతిరోజు డైలాగ్స్ ఉంటాయి, ప్రతిరోజు ఈరోజు ఏం ఛాలెంజ్ ఇస్తుంది నందిని గారు ఇవాళ అనేసి మార్నింగ్ లేవగానే ఈరోజు ఛాలెంజ్ ఏంటి, ఈరోజు ఏ కొండలు ఎక్కాలి, ఏ డ్రాఫ్టింగ్ చేయాలి, లేకపోతే ఎలాంటి ప్లేసెస్ వెళ్ళబోతున్నాం అనేసి. సో నాకు తెలిసి ఫారెస్ట్ మనం ఒక విధంగా చూస్తాం. ఇప్పుడు సేలకి నేను నవీన్ చంద్ర ఏముంది, ఫ్లైట్ టికెట్ వేసుకుంటాను, కార్ బుక్ చేసుకుంటాను, వెళ్ళి రిసార్ట్లో ఉంటాను, తర్వాత ఫారెస్ట్లో వెళ్ళి కొన్ని పిక్చర్స్ తీసుకుంటా, ఫారెస్ట్ చాలా బ్యూటిఫుల్ ఉందని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టేయచ్చు. కానీ ఈవిడ చూసిన విధానం, ఫారెస్ట్ చూసిన విధానం చాలా యూనిక్గా ఉంది. అంటే దాన్ని మనం కాపాడుకునే విధానం, మనం చూసే విధానం ఉంటుంది కదన్నా, అది చాలా నచ్చింది ఈ స్క్రిప్ట్లో నాకు. మెయిన్ మెసేజ్గా దాన్ని దాటి సూపర్ న్యాచురల్, ఈ హారర్, నాకు హారర్ చేయాలని చాలా ఇష్టం. అంటే ఈ మధ్యకాలంలో చెప్పాను, ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను, మసూదా అనే ఒక ఫిలిం నాకు చాలా నచ్చింది. అది ఆ సినిమా చూసిన తర్వాత నాకు హారర్ పడితే బాగుంటును అనుకున్నా. బట్ ఆ టైంకే నేను స్టార్ట్ చేశాను. సో మంచి హారర్, సూపర్ న్యాచురల్ విత్ ఇంత గొప్ప నటులు, వీళ్ళందరూ చాలా మంచి యాక్టర్స్ అన్న. ఆయన థియేటర్ బ్యాక్డ్రాప్లో ఉన్నారు, ఆయన కూడా థియేటర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి చేసిన యాక్టరు. సునైనా వర్క్ మీరు ఆల్రెడీ తెలిసిందే. ఇది కాకుండా కుమార్ వేలు సార్, చాలా యాక్టర్స్. పైగా మా సినిమాటోగ్రాఫర్ ఈజ్ ఫ్రమ్ న్యూయార్క్. No, he's a Tamil guy, but he studied in a European institute. అక్కడ నేర్చుకుని వచ్చి చాలా క్రేజీ టీమ్. సో టైటిల్ రోల్ దొరకడం అనేది నిజంగా ఇది నేను కోరుకున్నామో తెలీదు. నాకు ఇలాంటి ఒక కథ కావాలి, ఈ కథ నన్ను ఎంచుకుందా తెలీదు, ఇది జరిగిందన్న. సో ట్రైలర్ చూసిన తర్వాత 3 daysలో 10 million వ్యూస్ ఏంటి నాకు అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. ఇంకోటి నాకు వచ్చిన మెసేజ్లు, నాకు వచ్చిన డిఎమ్స్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చిన కామన్ ఒక మెసేజ్ అంటే ఫేవరెట్ జానర్, ఇది ఫేవరెట్ జానర్, మాకు మేము ఖచ్చితంగా చూస్తాం, బింజ్ వాచ్ చేస్తాం చాలామంది చెప్పడంతో నాకు ఎక్కడో ఒక హ్యాపీనెస్. ఓకే, ఒక టీమ్గా మేమందరూ కలిసి చేసిన ఒక ప్రయత్నాన్ని ఇంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంతమంది చూడాలని కోరిక పుడుతుంది అనేది ఒక ఫీలింగ్. అంటే ఫస్ట్ సక్సెస్ ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయటం, ఈ సిరీస్ చూడాలని ఫిక్స్ అవటం. సో ఆడియన్స్ని ఫిక్స్ చేశారు అంటేనే, అక్యురేట్ చేశారంటేనే మనం ఆఫ్ ద సక్సెస్ వచ్చేసినట్టే. నందిని గారి జర్నీ అనేది చాలా లాంగ్గా జరిగింది. అంటే ఒక్కసారిగా జరగలేదు, అంటే ఒక్క సిట్టింగ్లో అవ్వలేదు. మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పినట్టు మళ్ళీ రీరైట్ చేయాల్సి వచ్చింది స్క్రిప్ట్స్ని. ఇన్ని డౌన్స్ లోస్లో కూడా మిమ్మల్ని గట్టిగా పట్టుకొని వచ్చింది ఏంటి? వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ ఇన్ రిషి యూ డోంట్ లీవ్, విచ్ హోల్డ్ యూ? I think it was Rishi. It was the character.
because you know, even Rakchi was like very different character in the previous drafts. The other characters were different, the scenes and situations were different, but it was Rishi that was even his name was different. Rishi's name was something else, but His situation is once- something. yes, his situation is something else. And I actually my daughter's name is Rishita. So I was I was writing when she was in my tummy. And so the first thing I did when I was rewriting is change the name and change his character first. So I added a lot of traits to his character. So because I see a little bit of myself in Rishi, my own character in Rishi, and a lot of other characters also. There is something that is of me మీకు in them. అంటే మీకు మేల్ వర్షన్ అనుకోవచ్చా? Not fully, but a little elements of myself in him, and there is a little bit of myself in Kathy and Satya and Nayanar and Chitra and Irfan. So I think I wanted people to know the story and who I am as a filmmaker. So it is a self expression also, and there is a good message that is in the story, that is a very important message. And I love nature, and I know a lot of people want to protect nature and the forest. So that important message should not be lost, is what I felt. So that actually kept me going on. Yeah. అంటే ఇప్పుడు we need to protect rivers, we need to protect forest, we need to protect nature for the next generations and Yes. for ourselves also. Is there any underlying messages for this story? No, the thing is that there are a lot of films about the same thing, even the film Endiran and a lot of films have the same thing. Even Jigardanda that he had acted had that, forest and conservation. Tribals. But it is so important that it is okay even if we say it 10 times. But I have said it with a different genre Different perception. and a different perception. And there are a lot of small details that it's very new also, that people might not know before. A lot of new small details that will be very useful. But on top of all that, like, message is not the whole thing. Message is like it's the center point, it's the heart, but you still have to have an entertainment. Entertainment, You need to engagement. have a good show that you can watch and enjoy. And that means that you need good characters, good scenes, good story, and it needs to hook the audience. And with horror as the genre, you need to give that scare elements, you need to give thrill, you need to give suspense and mystery, and so that audience is also like guessing what is happening next, what is happening next, what is happening in the next episode. And they are also trying to, like Rishi, they are also trying to investigate the murder. They are trying to find out if this is really Vanarachi who's killing or what is happening. So that kind of involvement from the audience will be there in this story. Rishi looks like a broken person. Yes, Ah, you yes. caught it. Yes, yes. Wonderful. Wow, I want to say so much, but I will. Yes, secret. Secrets. No, you caught it. It's Wow. great that you can see that in the trailer. Yes. Yes, he's not look like a chill person. Yes. So, some pain is there in heart. Yes. His looks also in cuts. He has a scar. Scarf. Yes. How do you design this character? What is the motivation to design this character? See, in most of cop films, no, they'll usually have one There, flashback. 80% cops are Supermans. Yeah, Yeah. Superman. But Rishi is a very human person. He is also strong, and he's he fights, but he's more human. He's more of a real cop. And in the crime branch, his work is more of, it's a very intellectual work. He needs Yes, to yes. profile. Not a muzzle. He needs to do criminal Not profiling. a muzzle work. It's Yes, like, the behavior analysis, crime scene analysis. He needs to do a lot of that kind of work.
So he's more grounded and he observes a lot. Like he doesn't go and start talking. He usually stands back, and INR is the one mostly. INR interrogates, the eyewitnesses and all దట్స్ that. వై హీ లుక్స్ డిఫరెంట్ మేడం. Correct. Yes, So because he's very calm and he has that demeanor. Yes. ఓకే, సునైన గారు ఇప్పుడు గ్లామరస్ రోల్స్ చేస్తున్నారు, ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. రిషికి వచ్చేసరికల్లా మీ మీద కూడా కొత్త ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీరు చేస్తున్నారనే సార్. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యటానికి మీ క్యారెక్టర్ ఎలాంటి ఎలిమెంట్స్, ఎలాంటి ఎమోషన్స్ సర్వ్ చేస్తుంది? Okay, so it's obviously Kathy is a forest guard, and తన పర్సనాలిటీ చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఏం లేదు, గట్టిగా ఇష్ అన్నారు, భయపెట్టేసారు. she's very simple and sweet and a very sort of cutesy, అంటే మన సినిమాలో అట్లా రెగ్యులర్గా చూస్తాం, నాట్ దట్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ విత్ దాట్. అలా కాకుండా దిస్ ఇస్ అ మోర్ రియలిస్టిక్ క్యారెక్టర్. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, ఇట్ ఆల్సో హ్యాస్ మెనీ layers. Tanu actually she's an orphan, so she has a background and a story of her own. She has struggles of her own. Can you talk about mother? Okay, so she's very close to her this somebody called Mother Liana, who's sort of like a mother to her, not actually her mother, but like a mother to her. And all these layers are there. నేను 100% ఇచ్చాను, వాళ్ళు ఇంకా డెఫినెట్లీ దెర్ ఇస్ సో మచ్ ఇన్ ద సిరీస్ దట్ ఆబ్వియస్లీ ఐ కాంట్ టాక్ అబౌట్. క్యారెక్టర్లో ఓకే, చాలా వేరియేషన్స్ సో చాలా విషయాలు ఎలా ఉందంటే ఇట్స్ వోవెన్ ఇన్ టు ద స్టోరీ. సో ఐ కెన్ ఓన్లీ సే సో మచ్. సో డైరెక్టర్ గానే అడుగుదాం, యాక్చువల్లీ డైరెక్టర్ గారికి ఈ క్యారెక్టర్ కథని ఎలాంటి టర్న్స్ ఇవ్వబోతుంది, హౌ మచ్ ఇంపార్టెన్స్ ఉంది? All the characters are very important. So this is like, again, because there's a lot of hidden things in the story, we can't reveal much because there's a lot of suspense. And Kathy's character is kind of like a medicine to Rishi's wounds. Wow. So basically that is the line that I can say. What about these two characters, Madam Sri Krishna and they are wound makers? They are forest. He plays a forest ranger and he plays a sub inspector. So Okay. he works. INR's character works with Rishi, and they have a little bit of a clash in the beginning and all that. Okay. And He then entered his area. his area, yes. Okay. Because Professional Rishi ego is goes there. to Professional Ten ego. Card, yes. To ఓకే, ఎలా ఉండబోతుంది అన్న మీ క్యారెక్టర్, ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటి వరకు మేము ఒక ఇమేజ్ ఉంది ప్రేమలో ఇలాంటివి చూసినప్పుడు, కానీ ఒక డిఫరెంట్ సెటప్లో కనిపిస్తున్నారు ఈ సినిమాలో. ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది, డిఫరెంట్ ఎమోషన్స్ ప్లే చేసే అవకాశం మీకు దొరుకుంటుంది. ఎలా ఉంది ఈ క్యారెక్టర్తో జర్నీ అనేది, ఎలా ఉంది? అదే నాకు ఈ ఫిలిం నా క్యారెక్టర్ వరకు లేదు, ఈ సిరీస్లో ఉన్న అన్ని యాక్టర్స్తో యాక్టింగ్ వచ్చి అంతా న్యాచురల్గా ఉంటుంది. ఓకే, మ్యామ్ నా దగ్గర చెప్పేటప్పుడే వచ్చి షీ నోస్ వెరీ క్లియర్లీ దట్ షీ వాంట్స్ దిస్ మచ్, ఓకే లుక్ హియర్ ఓకే జస్ట్ ఐస్ అలో, ఓకే ఫైన్, ఓకే. షీ సే దట్. నన్ను ఏదైనా చేయమంటారు, చేస్తున్నావా లేదని డౌట్ వస్తుంది మనకి. లేదు అదే షీ కీప్స్ ఆస్కింగ్ వేరియేషన్స్. The one thing I liked about her in working with ma'am is like నా వర్క్స్లన్నీ చూసారు దీనికి ముందు, నా దగ్గర చెప్పారు ఓకే ఐ హ్యావ్ సీన్ యువర్ వర్క్స్, ఇది ఉంది, ఈ క్యారెక్టర్కి నాకు ఇంకా వేరియేషన్ ఇంకా కావాలా, అది ఎలా చేస్తామంటే మీరు చేయండి, దాన్ని చూస్తాను, దాని తర్వాత ఇంకా స్టాక్ ఎక్స్ప్రెషన్స్ వద్దు, స్టాక్ ఎక్స్ప్రెషన్ నేనే ఇవ్వను, అది మనది కదమ్మా, అది మనదే కాదు. సో
తాక్ ఎక్స్ప్రెషన్స్ అని కాదు. సో ఇంకా లైక్ వాట్ ఇస్ ఏ మేక్ మచ్ బెటర్ లెవెల్, లైక్ లెట్స్ టేక్ టు ద నెక్స్ట్ లెవెల్. దట్స్ వాట్ షీ ఎగ్జాక్ట్లీ టోల్డ్ మీ. అంటే ఈ క్యారెక్టర్ మీకు హెల్ప్ అయింది అంటే కొత్త వేరియేషన్స్ యా ఆడియన్స్ ముందు ప్రజెంట్ అవడానికి. యా మీసం ఉంది కదా, మీసం పెట్టి దాని తర్వాత ఇక్కడ అది అన్ని డిజైన్ రుద్రాక్షం పెట్టి ఇక్కడ ఒక పొట్టు ఒకటి పెట్టారు. I have never seen this person before in my life. I have never even imagined this person. So అది కొత్తగా కనిపించింది. దాని తర్వాత ఐఎన్ఆర్ అని ఆ స్కెచ్ మన మైండ్లో వచ్చింది. మ్యామ్ చూపించిన ఆ స్కెచ్లో ఓకే నా ఫేస్ని చూస్తున్నాను. దాని తర్వాత చూసి అలా ఐఎన్ఆర్తో ట్రావెల్ అయింది, వచ్చి బాగానే ఉండింది. చాలా రోజులు షూట్ చేసాం. దాని తర్వాత షూట్ ఓవర్ అయిన తర్వాత ట్రిమ్ చేయడానికి రాలేదు, చేయడానికి ఇష్టం లేదు మనసు ఒప్పలేదు. సో హార్డ్ ఫర్ మీ. క్యారెక్టర్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. యా ఇట్ వాస్ సో. I'll tell you, after that, initially I said like, ma'am, I don't want this mush, ma'am, please, ma'am, I don't want it. She said like, no, with muruk misa, you have to. Okay. Then I was like, after completing the series, no, I was like taking my mush and saying, something is wrong with my face. What happened? Something is wrong with my face. Oh, I miss INR. I miss INR so much. Like that it was. సూపర్. శ్రీకృష్ణ గారు, అంటే మీరు ఒక థియేటర్స్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు, సెలెక్టివ్గా ఉంటారు క్యారెక్టర్స్లో. ఈ రిషితో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఒక ఆర్టిస్టిక్ ఆపర్చునిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఆపర్చునిటీ మీట్ అయినప్పుడే ఆ టాలెంట్ ఎక్స్పోజ్ అవుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎలాంటి ఎక్స్పోజర్ మీకు దొరికింది? ఇది నా కెరీర్లో పెద్ద టర్నింగ్ పాయింట్గా ఉంటుంది ఈ పర్టిక్యులర్ సిరీస్. థియేటర్ చేసాము, థియేటర్లో ఎక్స్ప్లోర్ చేస్తాము, ఎన్నో క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం, రోజు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఒక సీన్ చేస్తాం, అదే సీను మళ్ళీ రేపు చేసేటప్పుడు అది డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చు. అంత ఆపర్చునిటీ అక్కడ ఉంది, ఇక్కడ లేవు అట్లా. సో ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టుగా వచ్చే ఆపర్చునిటీస్ ఏం వస్తుంది, అది బాగుందా, చేయొచ్చా. ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ సత్య అని చేస్తున్నాను నేను, ఫారెస్ట్ రేంజర్గా వస్తున్నాను. సో అది డైరెక్టర్ వచ్చి నాకు చెప్పినప్పుడు 10 yearsగా నాకు తెలుసు ఈ కథ. సినిమాగా ఉన్నప్పట్లో నుంచి ఇది వెబ్ సిరీస్ అయిన దాకా నేను ట్రావెల్ చేసి ఉన్నాను ఈ స్టోరీతో. సో వన్స్ ఇది ఫైనలైజ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ని ఇంకా మనం ఎలా ఆ ఆర్క్ని క్రియేట్ చేస్తాం, ఇంకా ఆ ప్రాసెస్లో దిగేటప్పుడు నేను ఫారెస్ట్కి వెళ్ళాను. ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ ఉండే ఫారెస్ట్ రేంజర్స్ వాళ్ళతో కలిసి వాళ్ళతో ట్రెక్కింగ్ చేసి వాళ్ళు ఆ ఫారెస్ట్ని ఎలా చూస్తారు, మనం చూసే ఫారెస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్, వాళ్ళు చూసే ఫారెస్ట్ వేరే. సో ఈ క్యారెక్టర్కి అలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. సో అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామో అది వచ్చి, బికాజ్ అందరూ ఫారెస్ట్లోనే ఉన్నారు. సో ఇంటరాక్షన్ చాలా బాగుంది. ఈయన దగ్గర నుంచి ఒక విషయం నేను నేర్చుకుంటున్నా, నాకుండే ఎక్స్పీరియన్స్ ఈయనకి చెప్తాను, షేర్ చేస్తాను. అలా ఒకరొకరు ఆ టైం స్పెండ్ చేసి ఇది ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. సో ఒక సీన్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ ఒక ఇమేజ్ చూసి ఉంటారు, ఆ ఇమేజ్ తీసుకురావాల్సింది యాజ్ అన్ యాక్టర్స్ మన రెస్పాన్సిబిలిటీ. దానికంటే ఇప్పుడు కన్నారవి చెప్పినట్టుగా ఇంకా పుష్ చేస్తారు డైరెక్టర్. సో ఇంప్రూవైజ్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్ వస్తుంది, దెన్ వీ ట్రై టు డిస్కవర్ న్యూ థింగ్స్. అలా వచ్చింది. సో అందుకే ఈ సిరీస్ నాకు నాకని కాదు, ఐ థింక్ అందరికీ అనుకుంటాను. మేడం, అంటే మీరు ఒక ఫిక్షనల్ వరల్డ్ని క్రియేట్ చేశారు. సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు వంజాక్షి క్యారెక్టర్స్ కావచ్చు, ఆ మేకవర్ కానీ ఇలానే ఉండాలి, క్యారెక్టర్ డిజైన్ ఇలాగే ఉండాలి. అది ఎలా ఉందంటే అది భయపెడుతుంది, ఎట్ ద సేమ్ టైం నవీన్ చెప్పినట్టు చాలా అందంగా ఉంది. అంటే అంత భయపెట్టట్లేదు, ఏదో ఒక ఎఫెక్షన్ క్రియేట్ అవుతుంది క్యారెక్టర్ మీద, అంత స్కేరీగా కూడా ఏం లేదు. No, scary. Inside the story, it's scary. But Naveen is someone who is like, he forgets that he's Naveen and he becomes Rishi most of the time. A lot of times inside the set,
because he's generally like when he likes people, he talks a lot. He's very jolly, he's very fun. But after 2-3 days, he became very quiet. And he Like used to come, sit in one corner, and he'll only come for the shot. So I thought, is he okay? So I went and asked, like, are you okay? Are you not well or something? He said, no, nothing. Then later he told me, no, I want to become Rishi before I get into the set. I want to get into Rishi's mind, because Rishi is actually an introvert. He'll be very quiet and calm. So he started thinking like Rishi. He started behaving like Rishi. Naveen has a lot of energy, and he's very like me. I am very animated with my hands and my face and all. So Naveen is also very animated. He's very expressive. But I told that Rishi will not express. He'll have like one very blank face, and he will just look at people like this. And he practiced that even, you know, off camera. He was trying to be that. He tried to be in character. He tried to be in character. So somewhere I think his mind started believing in the Ratchi also, which is very good for an actor to get his mind into the world. ఇలా ఎప్పుడైనా జరిగిందా నవీన్ గారు? బిఫోర్ ఏమైనా జరిగింది? బిఫోర్ క్యారెక్టర్స్ అప్పుడు ఇలా క్యారెక్టర్స్లోనే ఆఫ్ ద స్క్రీన్ కూడా ఉండటం జరిగింది, ఆఫ్ ద కెమెరా కూడా ఉండటం జరిగింది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము షూటింగ్ చేస్తే వీస్ టు హ్యావ్ చంక్ ఆఫ్ డేట్స్ లైక్ 30 days, 38 days, 40 days అలా ఉండేది. ఇన్ బిట్వీన్ ఐ వాజ్ నాట్ షూటింగ్ ఎనీ అదర్ ఫిలిం. సో ఇన్స్పెక్టర్ రిషి వస్తే ఇన్స్పెక్టర్ రిషి అనమాట. ఇంకోటి ఏమంటే చాలా ఎనర్జీ అన్న షూట్లో. సే వీ హ్యావ్ 7 women అసిస్టెంట్ డైరెక్టర్స్, 5 women అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇంకా 2 అబ్బాయిలు మేల్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్, వీళ్ళు చిత్ర, వీళ్ళందరూ ఏంటంటే దే యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఆన్ సెట్స్. చాలా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటారు. నాకేంటంటే రోజుకి ఒక సీన్ వస్తుంది. వెన్ ఐ గెట్ ద సీన్ పేపర్ ఐ సీ లాట్ ఆఫ్ రిషి. అబ్బో, ఇంత ఉందా, ఇంత డీటెయిలింగ్ ఉందా, ఇంత ఆలోచించాలా, ఇంత స్టేట్ ఆఫ్ మైండ్ కావాలా. సో సమ్వేర్ నాకు అనిపించింది, ఓకే, లైక్ షీ హ్యాస్ టేకెన్ ఆల్మోస్ట్ 10 to 14 years టు రైట్ దిస్. అప్పుడు వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ? ఫర్ అ టైమ్ సిరీస్ ఫినిష్ అయ్యే వరకు ఐ క్యాన్ లివ్ యాజ్ రిషి కదా. ఓకే, ఐ లీవ్ మై సెల్ఫ్ యాజ్ నవీన్ చంద్రని వదిలేసి బెస్ట్ కాంట్రిబ్యూషన్ I want to be as Rishi until the shoot ends, because she has taken so much time to write. At least I could do that and చెప్పి started believing and living as Rishi, because I wanted to enjoy the character. In real life నేను రిషి కాదు, I can't be Rishi. I can't have so many layers అని కొడతారు నన్ను. ఏంట్రా బయట ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉన్నసి. బట్ యాజ్ అ క్యారెక్టర్గా ఐ ఎంజాయ్డ్ ది లేయర్స్. లైక్ సునైనాతో ఉన్నప్పుడు ఆ ఒక ఎమోషన్ ఒక లేయర్ ఉంది, సత్యాతో ఉన్నప్పుడు ఒక లేయర్ ఉంది, కన్నా రవితో ఉన్నప్పుడు ఒక లేయర్ ఉంది, ఇంకొక క్యారెక్టర్ ఉందని అది చెప్పకూడదు. దిస్ ఇస్ వన్ హిడెన్ క్యారెక్టర్ విచ్ ట్రైలర్లో కూడా రివీల్ చేయలేదు. ఆ షూటింగ్ ప్రాసెస్ ఐ లవ్డ్ ఇట్. అండ్ దట్ యాక్ట్రెస్, హర్ నేమ్ ఈజ్ హరిణి, సూపర్బ్ యాక్ట్రెస్ అన్న. అంటే ఎలా ఇచ్చిందంటే కొన్ని షార్ట్స్లో అయితే టఫ్ ఇచ్చింది నాకు. ఓ గ్రేట్. కొన్ని షార్ట్స్లో లైక్ ఓకే అవును కదా తను చేసింది రైట్, నేను ఇలా ఎందుకు ఊహించాను అనేసి ఐ వెంట్ టు హర్, వీ స్పోక్ అబౌట్ ఇట్. అంటే అంత మంచి యాక్టర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్ యు ఆర్ ప్లేయింగ్. ఊరికే టైటిల్ రోల్ ఇన్స్పెక్టర్ రిషి ఇచ్చేస్తారా ఓకే అని కాదన్న. దిస్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్ ఇన్ దిస్. అండ్ హర్ కన్విక్షన్ టువర్డ్స్ ద స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్ డీటెయిలింగ్. మీరు అడిగారు కదన్న ఒక స్కార్, ఆ ఫేస్ మీద స్కార్ ఉందనేసి. 98 days నేను షూట్ చేశాను. మై మేకప్ మ్యాన్ వెంకటరమణ అండ్ మై హెయిర్ స్టైలిస్ట్, వీళ్ళు ఆ 98 days 92 టోటల్ ఫిలిం సిరీస్ 92 days. ఆ 92 days ఆ కంటిన్యూటీ సేమ్గా అలా ఉండాలి. నాకేంటి నేను కూర్చుంటా, ఐల్ సెట్ అండ్ ఆస్క్ దెమ్ టు డూ, బట్ ఎవ్రీ లైన్ కరెక్ట్గా ఉండాలి. అండ్ డైరెక్టర్తో కన్ఫర్మేషన్ కావాలి, కరెక్ట్ ఉందా, కంటిన్యూటీ మిస్ అయిందా లేదా. అండ్ ప్రాస్థెటిక్స్ బాంబే టీమ్, దే గాట్ ఫ్రమ్ బాంబే. విజువల్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఐ థింక్ యూ షుడ్ టాక్ అబౌట్ లెవెల్ కనిపిస్తున్నాయి మేడం. నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి. అంటే ఒక యూనివర్సల్ అపియరెన్స్ ఉన్న విజువల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ కథకి అంత వెయిటేజ్ కనిపిస్తుంది. ఎవ్రీవన్ అంటే రిలేట్ అయ్యే స్టఫ్ కనిపిస్తుంది. వీళ్ళందరికంటే మీ జర్నీ వెరీ లాంగ్ విత్ రిషి అండ్ స్క్రిప్ట్ కదా.
సో ఒక 2 డేస్లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. ఎలాంటి మూమెంట్లో ఉన్నారు నందిని గారు? I'm very anxious. Everybody is telling me to be confident because we've done good work. You know, the work is good, and everybody who's seen all the 10 episodes, they've had good things to say. But I am a little okay. Please, started- audience, please give us the love. నాకు నిన్న నుంచి స్టార్ట్ అయ్యింది. లేదు. I called దయాల్ గారు కాల్ చేశాను. itself Yes. is the biggest invitation Yeah. to all the audience to sit and watch at a time. Yeah. No, we've done it with a lot of heart, and every film team will say that no, we've put in so much hard work. So we've also put in a lot of hard work, but that is not an excuse for the audience. Audience is like, if I don't like it, I don't like it. I don't like it. So we have taken you know, a lot of pain to make sure that there is entertainment and there's variety and there's a lot of you know, hooks to hold them throughout the 10 episodes. So I hope they like it. I really hope they సో like it. 2 లవ్ స్టోరీస్ ఉన్నాయన్నారు. ఏ లవ్ స్టోరీ మోస్ట్ అట్రాక్టెడ్ అంటే ఏం చెప్తారు? సునైనా మీరేనా ఆ లవ్ స్టోరీలో మీకు ఏమైనా పార్ట్ ఉందా? చెప్పకూడదు చెప్పకూడదు. What was the question? Yes. That's a good one. Every సరే, ఇప్పుడు మాకు స్టోరీస్ చాలా వస్తుంటాయి మీ దగ్గరికి, కానీ మీరు ఇప్పుడు రీసెంట్గా మీరు యాక్సెప్ట్ చేసే స్క్రిప్ట్ స్టైల్ చూస్తుంటే చాలా స్పెషల్గా ఉంది. అంటే రాజరాజ చోర చూసిన, ఇన్స్పెక్టర్ రిషి చేసిన, మీరు చేసే రెజినా, ఇవన్నీ చూసినా కూడా ఒక స్క్రిప్ట్ వాల్యూ ఉన్న స్క్రిప్ట్స్ని, అంటే కంటెంట్ వాల్యూ ఉన్న స్క్రిప్ట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది మీ ప్రాసెస్? ఎలా ఉంటుంది టు యాక్సెప్ట్ ద రోల్ అనేది? ఐ థింక్ అంటే నాకు ఇంట్రెస్టింగ్గా చదివినప్పుడు వినేటప్పుడు నాకు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అని ఫస్ట్ ఆలోచిస్తాను. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నాకు ఓకేగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఇట్ విల్ బికమ్ సూపర్ హిట్. సో సమ్టైమ్స్ యూ డోంట్ నో యాజ్ అన్ ఆర్టిస్ట్ లైక్ వాట్ ఈస్ ద రైట్ thing to do, because That is what the we like, what I biggest might like dilemma. personally, Biggest yeah, dilemma it is a in every day. big dilemma. What I personally like might not connect to the audience at all, and they'll be like, okay, it's not that great. But something that I was okay, it's decent, turns out to be a super hit. So I don't know the process actually, to be honest. I mean, not to joke about it, but naku I go with some kind of positivity in the team or the script, or will they be able to pull it off, and how is the energy of the team, especially the director, the creator of the series or the film. Wala energy positive ga unte, you know, I that's the first thing that I catch, because no matter how great a script is, our energy sariga ledante we don't know how to work on set. I don't know how to work on set. So there are actually multiple things that I look at. I'm very fortunate that a lot of chala creators na dagara like they have like really well written characters for me. So I feel very fortunate that they see me playing these very beautiful flawless Different kind of roles. Yes, different kinds of roles and flawless characters, and characters that you remember. So nenu adi I don't want to take that for granted. The process is very complicated, honestly. Many things I have to look at many things. I look మీకు at many నవీన్ things. కి అవే సిమిలారిటీస్ కనిపిస్తాయి. Sorry? మీకు నవీన్ కెరియర్ కూడా సిమిలారిటీస్ కనిపిస్తాయి. అవునా? క్యారెక్టర్ వైజ్ ఒక క్యారెక్టర్ వస్తే మాకు మధుసూదన్లా కనిపిస్తాడు, రిషిలా కనిపిస్తాడు, రేపు ఏదో సర్ప్రైజ్ ఎలిమెంట్తో వస్తాడు, గేమ్ చేంజర్లో ఏం చేయబోతున్నాడో తెలియదు. సో ఆల్వేస్ సర్ప్రైజ్ విత్ టాలెంట్ అండ్ క్యారెక్టర్స్. I think even he gets excited, like how, you know, if I get a character that's like chala exciting undante, I start jumping. I think he's also like that. Like if he gets a character that's very exciting for him, he starts getting excited, and then we get excited to bring it to the audience also. So that's why I అంటే నేను నవీన్ గురించి మాట్లాడినప్పుడు ఎవరితో అయినా
everybody has come and said the same thing that you are saying, that he's a very good actor. Oh, he did great in that series, or that film was very nice and such a good choice for Inspector Rishi. So yeah, I think what you're saying is like సూపర్ అండి, మాకు Correct. ఆల్రెడీ టైం బెల్ కొట్టేస్తున్నారు. సో విష్ ఆల్ ద బెస్ట్. ఇన్స్పెక్టర్ రిషి Thank you. మాత్రం మీ అందరి కెరియర్లో ఒక మెమరబుల్గా ఉండాలని, అట్ ద సేమ్ టైం ఈ క్యారెక్టర్ అలా నిలబడిపోవాలని కోరుకుంటున్నాం మేడం. ఈ క్యారెక్టర్తో మీరు ట్రావెల్ అవ్వాలని, కొత్త కథల్లోకి జంప్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. thank you.